యూజువల్‌గా మనకి 70-80% జాండీస్ అనేది తగ్గిపోతుంది. మోస్ట్‌లీ అవ్వదు. సో, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కొందరికి ఏమవుద్దంటే ఈ బిలిరూబిన్ పిగ్మెంట్ ఎక్కువగా అయిపోయి వైరల్ ఇన్ఫెక్షన్స్ మనం ఇందులో ముందు చెప్పుకోవాల్సింది ఇందులో కొన్ని టైప్స్ కూడా ఉన్నాయి. సో, అందులో ఒక టైప్ ఏంటి అంటే హెపటైటిస్ ఏ, బి ఇవన్నీ ఉంటాయి. ఈ హెపటైటిస్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వైరస్ అనేది లివర్ నుంచి బ్రెయిన్‌కి వెళ్ళిపోతే అప్పుడు ఇది హెపాటిక్ కోమా అయిపోతుంది. ఇది చాలా సీరియస్ కండిషన్ అని చెప్పుకోవాలి. సో, అప్పుడేమవుతుంది వీళ్ళు కోమాకి వెళ్ళిపోవడము, వాళ్ళ స్టెబిలిటీ మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండిపోవడం, నిద్రలోనే ఉండిపోవడం. ఇది చాలా సీరియస్ కండిషన్. ఇది చాలా తక్కువ మందికొస్తుంది. సో, యూజువల్‌గా అయితే 70-80% జాండీస్ అందరికీ తగ్గిపోతుంది. కరెక్ట్ దానికి డైట్ తీసుకొని ఇవన్నీ తీసుకోవడం వల్ల అయిపోతుంది. దీనికి డైట్ పరంగా చూసుకుంటే మనకి మంచి మాల్‌న్యూట్రిషన్‌కి తగ్గించి మంచి నరిష్మెంట్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. పళ్ళు గానీ, కూరగాయలు కానీ, కలర్‌ఫుల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం, లివర్‌కి ఎక్కువ రెస్ట్ ఇవ్వాలి. ఈ జాండీస్‌కి ఫస్ట్ మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఆ లివర్ ఫంక్షనింగ్ ఆగిపోతుంది కాబట్టి దీనికి రెస్ట్ ఇస్తే, ఆ సెల్స్ అనేది అది రికవరీ అయిపోవడమే దీనికి ఫస్ట్ ట్రీట్మెంట్ లివర్‌కి రెస్ట్ ఇవ్వాలి. సో, వాళ్ళు రెస్ట్ ఇవ్వడము, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడము, ఆరెంజ్ జ్యూస్ కానీ, బత్తాయి జ్యూస్ కానీ, ఈ జ్యూసెస్ వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ హైడ్రేషన్ ఇవ్వడము, దీంతో పాటు నట్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల లివర్ మంచి ఫంక్షనింగ్‌కి మళ్ళీ వచ్చేస్తుంది. దీంతో పాటు గ్లూకోజ్ కూడా ఇవ్వడం. ఎందుకంటే గ్లూకోజ్ తీసుకుంటే దానికి ఎక్కువ ఎనర్జీ వచ్చేసి అది మళ్ళీ నార్మల్ దాని ఫంక్షనింగ్ అన్నది వచ్చేస్తుంది. సో, ఇవి తీసుకున్నట్టయితే నార్మల్‌గా 70-80% వీళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదు. కొన్నిట్లో మనం చెప్పుకున్నట్టు ఈ హెపాటిక్ కోమా కానీ, ఇంకొందరిలో కూడా ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది. ఫ్యాటీ లివర్ ఏంటి అంటే లివర్ మీద ఒక ఫ్యాట్ అన్నది ఒక లేయర్ లాగా ఫార్మ్ అయిపోతుంది. ఫస్ట్ గ్రేడ్ వరకి ఉంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. అది ఎప్పుడైతే సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్‌కొచ్చేసి ఫ్యాట్ అక్యూములేషన్ లివర్ మీద ఎక్కువ అయిపోతుందో అప్పుడు ఏమవుతుంది ఫిల్ట్రేషన్ దానికి ఇబ్బంది అవుతుంది కదా! సో, ఆటోమేటిక్‌గా ఈ కండిషన్‌లో కూడా అది కొంచెం సివియారిటీ ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టే సిర్రోసిస్ ఆఫ్ లివర్ అని ఉంటుంది. సిర్రోసిస్ ఆఫ్ లివర్ ఏంటి అంటే ఆ లివర్‌కి చిన్న చిన్న బుడగలొచ్చేసి అది ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వారికి ఈ జాండీస్ అన్నది ఎక్కువ వస్తుంది. ఇంకా దాంట్లో కండిషన్స్ చూసుకున్నట్టయితే హీమోలైటిక్ జాండీస్ అని అంటారు. అంటే ఆర్‌బీసీ సెల్స్ అబ్‌నార్మల్‌గా ఫార్మ్ అయిపోయి అవి పగిలిపోతూ ఉంటాయి. అది ప్రొడ్యూస్ చేసిన కొద్దీ అవి పగిలిపోయి ఈ బిలిరూబిన్ అందులో నుంచే పగిలిపోయినప్పుడల్లా వస్తుంది కాబట్టి ఇది ఎక్కువ రిలీజ్ చేసేస్తుంది. దానివల్ల కూడా ఎక్కువ మనకి బిలిరూబిన్ పర్సెంటేజ్ ఎక్కువైపోయి జాండీస్ వస్తుంది.